రథముని కృంగి రథమందొకరు ఒక్కరు నేల మీద సంగరమొనరితురెట్లు త్వరగా రథ చక్రములెత్తుకుందు వీతరథుని తోడ పోరుట అధర్మము కావునా చెప్పుచుంటిగాని రథము లేకపోయినను నీకును శౌరికి సంకి కాదు మాకు తెలిసినది మారణ ధర్మమే కాని మారని ధర్మము కాదు. అయినను నీవు ఏ పాటి రణధర్మమును పాటించిది? సిగ్గు పిడియము లేక ధర్మము మాట తలపెట్టుతుంది. పెల్సన జాలక ఆలమున పెక్కుదుగూడి ధనంజయాత్మదుగూసుట ధర్మమా కొడుకు కుర్రల గుంటిని లక్క ఇంటిలో గాల్చుట ధర్మమా కనులుగానక ద్రౌపది చీరలెల్ల నాడొల్చుట ధర్మమా అలదురోదరమందలిగెల్పు ధర్మమా మిత్రమా దుర్యోధన, నా యావచ్చక్తి వినియోగించి చేయగలిగినంత చేసి తిని నీ కోరిక తీర్చలేకపోతున్నందుకు నన్ను మన్నించు. కర్ణ, రథచక్రము ఎత్తగలుగుట అసాధ్యం. రణము చేసేదవా తొలగిపోయేదవా? సంకోచించక అర్జున, ఆగర్భ శత్రువు కర్ణుణ్ణి తక్షణమే అంతం చేయి. విరధుణ్ణి ఎలా చంపమంటావు బావా? నీ కుమారుడు అభిమన్యుణ్ణి విరధుణ్ణి చేసే చంపారు. ఆనాడు పురుషఫలో నువ్వు చేసిన ప్రతిజ్ఞ గుర్తు చేసుకో. అధర్మానికి అధర్మమే సమాధానం. అనుమానించక వెంటనే అంతం చేయి. చండగభస్సిశూనుడు ప్రచండ పరాక్రమశాలి అస్త్రకోదండ కళా విశారదుడు ఉదార గుణాఢ్యుడు దాతగా ధరామండలమందు వెలుగు అసమానుడు మైత్రికి మారు పేరు కర్ణుడు గతించే ఆత్మగత రూపము సూర్యునిలో లయించగను మనసే